ఇప్పుడు అంటే ఎప్పుడు అక్కనే కొత్త చీరలు కట్టుకుంటావు, నువ్వు కట్టుకోవా? దాంట్లో కలెక్షన్లో ఉన్న శారీస్లలో ఒక్క చీర నువ్వు కట్టుకున్నావా? నువ్వేం తక్కువ తిన్నావు? నువ్వు కాదా మరి? నువ్వు కూడా కూడలే కదా. నిన్న ఆవు పోయినందుకు బాధపడ్డావా? నువ్వు పోలేనా నీ స్కూల్కి? నువ్వు ఏడ జ్వరం వస్తే ఇంత యాక్టివ్ అని ఉంటారా? మా ఇంట్లో డబ్బాల బియ్యం అయితే ఈ డబ్బాలో పోసుకుంటాం. మీ ఇంట్లో ఎట్లా ఎట్లా పోసుకుంటారో ఒకసారి కామెంట్ చేయరి. ఇంత మంచి వంటలు నేర్చుకున్నా నా భార్యగా దొరికినందుకు నాకు చాలా అంటే చాలా. ఆడుకుంటా ఇట్లా వేసుకుండు, ఇట్లా చూసుకుండు మంచిగా ఫుల్ అంటే ఫుల్ మొత్తం బ్లాక్ అయిపోయాడు మనోడు. నీ పేరు చెప్పు నాకు. హరీషా. మరి శివాయన ఎందుకు రాపించిన ఇల్లు నాకు? ఏ మూలకైతే చీపురు పడదో ఆ మూలకు కప్పలు కాదు, దరిద్రం శివతాండవం ఆడుతుందట. ఇది నిజమైన డైట్ ఫుడ్ అంటే ఇది. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు ఇక మీద ఉన్న ఏం కదా. రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే మా గవర్నమెంట్ టీచర్ వచ్చేసి మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి కుల సర్వే అంట, సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే ఇవన్నిటికి వదిలేసి ఓన్లీ కుల సర్వే మాత్రమే పర్టికులర్గా తీసుకున్నట్టు నాకైతే నిన్న అనిపించింది. ఎందుకు టీచర్ మీరు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు మీరు కులానికి సంబంధించి మీరు క్వశ్చన్ అడగడం ఏంటంటే మేమేం చేయాలి సార్, మాకేం తెలియదు, గవర్నమెంట్ మాకు ఇచ్చిన రూల్ ప్రకారం మేము అడగాల్సిందే కదా, కంపల్సరీ అడుగుతున్నాం, అందరికీ మీకు కూడా అడుగుతున్నాం అన్నారు. సరే ఓకే, నాకేమో కులం చెప్పుకోనికి సిగ్గు అవుతుంది. ఎందుకంటే నేను హిందువులని గర్వంగా చెప్పుకోగలుగుతా, కానీ కులాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది నాకు నచ్చదు. అసలు ఈ కులం అనే కంపు కులం, నేను ఈ కులం నా కులం, నేను ఇది అది అని చెప్తే నాకు బీబీలేసి జర్కాయిస్తుంటుంది. ఈ కులం అనే లొల్లి కాదన నాయన, మనం అందరం హిందువులం అనే భావన నాకైతే 100% ఉంటుంది. కానీ అదే ఉండగా మరి ఎందుకు ఈ కులగణనే వచ్చింది, ఎందుకు మరి ఇది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయరి. ఎందుకంటే నాకు తెలిసి సరే ఆర్థిక రాజకీయ ఉపాధి దీనికోసం చేస్తే సరే ఓకే, కానీ ఈ కుల అనేది నాకెందుకో నచ్చలేదు. ఈ విషయంలో మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి కింద కమెంట్ చేయండి. ఇప్పుడైతే లైక్ చేసిరుగా మీ వీడియోను, లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయరు, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోదామా మన వీడియోలకి. లెట్స్ గో. సో మన వాళ్ళు ఏం చేసేస్తారు ఒక్కసారి చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి పెట్టేసి, ఈ కట్టెల పొయ్యి ఇక్కడ అయితే వంట వండుతుంది మన స్వప్న. ఈరోజు వంట వచ్చేసి కూరగాయలలో వచ్చేసి కాకరకాయ ఏ విధంగా వండుతుంది మొన్న వీడియో చూసిరుగా, అదే సేమ్ ప్రాసెస్. దానికి వాటర్ మొత్తం పిప్పి పిండి వేసి మొత్తం ఉన్న కసరు మొత్తం బయటికి తీసేసి ఓన్లీ కాయలు మాత్రమే వండుతారు. అట్లా ఉంటే ఏముంటుంది మజా. మా అమ్మ వండుతుండే డైరెక్ట్ అసలు ఉప్పు వేయకుండా, ఇంకా చింతపండు కూడా వేయకపోతే వేయకుండా కూర తింటుంటే చేదు ఉంటుండే అప్పుడు. కానీ ఇప్పుడు చేదు ఉండదు, కూర చేదు ఉండకపోతే దాంట్లో ఉన్న పిప్పి మొత్తం వెళ్ళిపోయినట్టే కదా, దాంట్లో ఏముంటుంది చెప్పండి. కానీ ఇప్పుడైతే మన స్వప్న మాత్రం అదే విధంగా వండుతూ ఉంది. సో వాట్ ఎవర్ ఇక అలవాటు పడ్డాం కాబట్టి ఇక దాంట్లోకి చింతపండు కూడా కలిపేస్తూ ఉంటుంది. ఈ చింతపండు అనేది అసలు పొయ్యకుట్ట వండితే చేదు ఎట్లుందో అట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు చింతపండు అనేది పోస్తుంది కాబట్టి సో లెట్స్ గో. ఇంకేం చేయలేం. అయిపోయిందా టిఫిన్? అయిపోయిందా టిఫిన్? ఇంకా టిఫిన్ ఏం చేయలేదా? రైట్, అందరు బాగానే బెస్ట్ ఏమో టిఫిన్ నాకు తెలిసి. ఇప్పటికే నేను ఇట్లున్నాను. ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా కేర్ తీసుకుంటా ఉన్నాం. ఈ ఆరోగ్యపరంగా ఎలాంటి టిఫిన్స్ మానేసినాం. మార్నింగ్ టైం టిఫిన్ మొత్తం మానేసినాం. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే, దాంతోపాటు ఉడకబెట్టిన లేకపోతే నానబెట్టిన గింజలు మాత్రమే పొద్దున పూట తింటున్నాం. దాని తర్వాత మధ్యాహ్నం ఓన్లీ లంచ్ అవుతుంది. ఈవినింగ్ వచ్చేసి జొన్న రొట్టెలు అయిపోతుంది. అత్తమ్మా చెప్పత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? ఏడికి? అంగన్వాడిగా. ఓకే రైట్, అంగన్వాడి గడి పోవాలట, అత్తమ్మ వచ్చింది, పోదాం. గుర్తుందిగా నిన్న అక్క ఫోన్ చేసింది కానీ నేను బిజీ ఉండి లేపలే. రైట్ బాలామృతం. ఓకే నాని పోతావు నువ్వు కూడా, ఒకసారి జోక్కుంటావా? పోతావా నువ్వు కూడా? పోగా దక్కమ్మని వచ్చేసి. ఏమైందిరా బయట వెయిట్ చేస్తున్నారు? తినిపిస్తున్నావు. ఏం తినిపిస్తున్నావు? ఎగ్ తినిపిస్తున్నావు. తింటున్నా మరి అట్లా ఎత్తుకోవద్దురా, కింద వదిలేయాలి. కింద వదిలేస్తే ఆడిపించి కూడా తినిపించాలి. ఒక కుక్క ఈనింది. ఈ కుక్క చిన్న పిల్లలు ఉన్నాయి. కుక్క ఈనంగానే కుక్కకు పిల్లలు ఉడతాయి కదా, అవి చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ చిన్న పిల్లలను చూసుకుంటా మనోడు ఆడుకుంటా తింటా ఉంటాడు. ఆడికే చూపిస్తూ ఉండు ప్రతిసారి కూడా. ఆడికి చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలకి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగా వెళ్ళిపోతా ఉండు. కానీ పెద్ద కుక్కలేమో నిన్న మా మేకను పెట్టినాయి, చూసిరు కదా ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పెట్టినాయి. దాని ఇలా నానిగాడు ఎందుకు స్కూల్ ఇవ్వలేదా మనం మాట్లాడుకుందాం ఇప్పుడే. నాని గుడ్ మార్నింగ్ నాని, మంచిగా ఉన్నావు నాని? అంత మంచిదేనా నాని? కుశలమేనా? ఎందుకు పోలే నాని స్కూల్కి నువ్వు? ఏడ జ్వరం వస్తే ఇంత యాక్టివ్ అని ఉంటారా? జ్వరం వచ్చిన ఫేస్ నీలో కనిపిస్తుందో కొంచెమన్నా? లేదు కదా, మరి ఎందుకు పోలే స్కూల్కి?
జ్వరం వస్తే నీ దాంట్లో జ్వరం వచ్చిన క్వాలిటీస్ ఏం లేవు కదా. మమ్మీ పంపిస్తలేదా? అబ్బా జ్వరం వస్తే ఇంత జేబులలో చేతులు పెట్టుకొని ఇంత అబ్బా ఏం స్టైల్గా ఉన్నారు. ఆ జ్వరం వచ్చింది, ఇది ఒక స్టైల్ అన్నాడు. జ్వరం వస్తే ఒక వెరైటీ స్టైల్లో ఉన్నట్టు నానిగాడు. సో ఇప్పుడైతే కాలుతలేదు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంతకుముందు పొద్దుగల కాలింది. నైట్ కూడా టీచర్ అని ఏదో కలవరిస్తూ ఉంది. కలలో కలవరా. హాయ్ పప్పాజీ, గుడ్ మార్నింగ్. అయిపోయినా తినేసినా? అన్నీ అయిపోయినాయా? ఏమేమి తిన్నావు? ఏమేమి అయిపోయింది నీ డైట్ అంటే ఒకసారి చెప్పొచ్చుగా. నువ్వు మంచిగా బక్క అయినావు, స్లిమ్ అయినావు, ఆరోగ్యంగా అయినావు. అసలు ఏం తింటున్నావు అనేది చెప్పొచ్చు ఒక్కసారి. పొద్దున్న లేస్తే ఏం తింటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటిది? బాదాం 2. నెక్స్ట్ అంటే ఒక గుడ్డు బాదాం, ఒక గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు. నెక్స్ట్ అది సబ్జా గింజలు. నెక్స్ట్ ఇంకా గుమ్మడి ఇత్తులు. నెక్స్ట్ మళ్ళా అవి శనగలు. నెక్స్ట్ శనగలు, పెసర్లు. నెక్స్ట్ రైట్. మార్నింగ్ టైంలో ఇవి తిన్న తర్వాత మేకల కాడికి పోతాడు. మేకల కాడికి పోయిన తర్వాత అంబలి రైట్. అంబలి తాగిన తర్వాత ఒక టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ వేసుకొని మేకల కాడికి పోతాడు. మేకల కాడికి పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి లంచ్ తినేస్తాడు. లంచ్లో ఏమేమి తింటావు? కూరగాయలు, అన్నం. ఇక దాని తర్వాత డిన్నర్ నైట్ వచ్చేసి చపాతీయా? నిజం చెప్పు, చపాతీయా లేకపోతే జొన్న రొట్టె కానీ చపాతీ కానీ. రైట్. ఇవన్నీ టైం టు టైం ఇస్తారు కాబట్టి మా నాన్న ఇంత ఆరోగ్యంగా, ఇంత స్లిమ్గా, ఇంత మంచిగా ఉన్నారు. అందరికి లైక్ వేసుకోమని చెప్పు. ఒక్కసారి లైక్ చేయమని చెప్పండి. అందరికి లైక్ చేసుకొని అందరు ఒకసారి లైక్ చేయరి, షేర్ చేయరి, కంపల్సరీ లైక్ చేయరి. ఎందుకంటే ఓకే, చాలా అంటే చాలా థ్యాంక్ యూ పప్పాజీ. నువ్వైతే చాలా హ్యాపీగా ఉన్నావు కదా. నిన్న ఆవు పోయినందుకు బాధపడ్డావా? బాధ అంటే బాధ, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇక కళ్ళల్లో నీరు ఎరిగినాయి ఆవు పోతా ఉంటే. నిజంగా అదేదో మస్తు బాధ అనిపించింది కదా. చెప్పరాని బాధ. సప్న కూడా ఏడవనీకి వచ్చిందట, కానీ ఏడుస్తా నువ్వే ఏడుస్తావు అని చెప్పేసి సప్న ఏడవలేదట. నువ్వు ఏడుస్తావు, సప్న ఏడుస్తావు, నువ్వు ఏడుస్తావు. ఆ బాధ అనేది పాపం ఇప్పుడు అది కళ్ళల్లో తిరుగుతూ ఉంది. అది దాని బాధ అనేది పాపం ఆవేమో వెతుకుతూ ఉంది, అక్కడ నా బిడ్డ ఏది అన్నట్టుగా ఏడుస్తూ ఉంది. కానీ తప్పదు కదా, ఏదో ఒక రోజు అయితే ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే ఇస్తేనే అది జరం మర్చిపోతుంది. లేకపోతే అట్లే ఉంది అనుకో, ఇంకా పెద్ద అయినాక ఒకటి ఇంకా మనం మరవలేము. అప్పుడు ఆవు ఎక్కడ వాయి అన్నట్టు మనకుంటుంది కదా. రైట్. ఎనీవే ఏది ఎక్కడ బాగుంటే, ఏది ఎక్కడ జీవించాలనుకుంటే అక్కడ జీవిస్తాం, అంతేనా? ఫస్ట్ మీ ఊరు? మా ఊరు మల్యాల తర్వాత ధర్మారం తర్వాత ఇప్పుడు ఇక్కడ బతకాల్సింది కాబట్టి ఇక్కడ మనం బతుకుతున్నాం, అంతేనా? అంతే. భూమి మీద బతకడానికి వచ్చినప్పుడు ఏదో కొన్ని రోజులు బతుకుతాం. దాని తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఉండగలుగుతాం, అంతే. కానీ 15-20 ఏళ్ళు 15 కాదు 13 సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసినాం. రైట్. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉంటామో అక్కడ ఉండగలుగుతాం, అంతే తప్ప ఇది పోయింది అది పోయింది అని ఎప్పటికీ బాధపడద్దు. మనిషి లేడనే మనకే శాశ్వతంగా మనం బతుకుతామనే విధంగానే మన మీద మనకే నమ్మకం లేనప్పుడు ఇక మీద ఉన్న ఏం కదా. టైం వచ్చేసి 9:16 అవుతుంది. ఆల్మోస్ట్ ఇక 9:20 దగ్గరలో ఉన్నట్టే. ఇడనేమో ఇంతకుముందు చెప్పినాం కదా ఏమేమి వస్తాయి మనకు అనేది. ఇవి వచ్చేసి పెసర్లు. ఈ పెసర్లని నానబెట్టిన తర్వాత ఈ బట్టల గట్టి పెడితే ఈ విధంగా మొలకలు వస్తాయి. ఈ మొలకలు మాత్రమే మనం మార్నింగ్ తింటాం, ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా. అది సుస్సు తెలుసా? సుస్సుకు పెట్టినామా? బ్రౌన్ రైస్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నాన్నకి బ్రౌన్ రైస్, ఓన్లీ బ్రౌన్ రైస్. అంటే వీటితో పాటు ఇవి ఉన్నాయి కదా, వీటితో పాటు బ్రౌన్ రైస్. ఇది వచ్చేసి ఏంటో తెలుసు కదా, సబ్జా గింజలు. దాంతో పాటు కొంచెం ఏమేసిన బెల్లమా, తేనె, కొంచెం తేనె వేసింది. తేనెతో పాటు ఈ సబ్జా గింజలు నానబెట్టినాయి. ఇప్పుడు మార్నింగ్ తింటే కొంచెం ఎనర్జీకి ఉంటాం. అది జీర్ణ వ్యవస్థని మంచిగా శుద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని మంచి ఎనర్జెటిక్ ఉంటుంది. నా లెక్క గట్టిగా ఎనర్జీగా కావాలంటే ఇక పొట్ట తగ్గాలి. పొట్ట కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. పొట్ట కనిపిస్తలేదుగా? పొట్ట కనిపిస్తలే కాబట్టి ఒక లైక్ వేసుకోండి, అవునా? రైట్. ఓకే. ఇవి తినేసేయాలి కాబట్టి, ఇవి తాగేసేయాలి కాబట్టి. తిన్న తర్వాత కూర అయితే ఈ విధంగా ఉడుకుతా ఉంది కట్టెల పొయ్యి మీద కాబట్టి. దాంట్లో ఇంకా వెరైటీగా ఏం చేస్తుందంటే దీంట్లో ఇదేంటిది, ఇది వచ్చేసి జీలకర్ర పొడి, దాంతోపాటు ధనియాల పొడి, దాంతోపాటు ఇది వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్లనా? ఎస్, తెల్ల నువ్వులు. కొన్ని వేయించుకున్న నువ్వులను ఇట్లా దంచుకొని, ఈ దంచుకున్న నువ్వులని ఈ కూరలో
ఇట్లా వేసేసి ఇట్లా అని వేసేస్తే అబ్బా చూసిన కాకరకాయ వాసన వస్తుంది. ఉన్న పిప్పి అంతా పిండింది దాంట్లోకి వెళ్ళి కాకరకాయ వాసన వస్తుంది. రామశంకర కాదు, డైరెక్ట్ ఉండాలి కాకరకాయ కర్రీ. నువ్వు తింటా అన్ని మందం నీకు అట్లా ఉండదు. రైట్, అట్నే ఉండాలి. అదే పద్ధతి, అదే ఒరిజినల్ గా దాంట్లో ఉన్న కాకరకాయ మొత్తం. కాకరకాయ అంటే చేదుగా ఉంటది, ఆ చేదు మొత్తం ఉంటేనే దాంట్లో మజా ఉంటది స్వప్న, మజా. ఒకసారి నీకు అట్లా వండి పెడతా, కడగకుండా ఏం కడుగు కానీ పిసుకకు, ఉప్పు వేయకు. ఏం వేయకుండా నీకే డైరెక్ట్ పోసి అట్లానే పొయ్యి మీద ఎట్టి వేస్తా. ఓకే రైట్, డన్. ఐ విల్ ఈట్ అట్లా. దాంతోపాటు కొత్తిమీర. ఈ కొత్తిమీర వచ్చేసి కొన్నదేనా? మనం మార్కెట్లో తీసుకున్న కొత్తిమీర. ఓకే రైట్. ఇంకెన్ని రోజులు ఎండ పెడతావు స్వప్న వీటిని? 2 రోజులు అవుతుంది. 2 రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఈ రోజు కూడా ఎండాలా? ఈ రోజు జరసేపు మధ్యాహ్నం వరకు పెట్టి ఏం చేస్తా, ఏం చేస్తావు? పౌడర్ చేస్తా. పౌడర్ చేసి ఏం చేస్తావు? అంబలి వేస్తా. అంబలిగా డైరెక్ట్ అంబలి కోసం ఈ ప్రిపరేషన్ అంతేనా? రైట్. అంబలి కోసం మనం పిండి కొనుక రావడం ఇవన్నీ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మన స్వప్న ఏం చేసిందంటే వీటిని ఒక రోజు నానబెట్టాం, 2 రోజులు నానబెట్టినాం. ఒక రోజు నైట్ మొత్తం నానబెట్టి తెల్లారి తీసి దాన్ని బట్టలు కట్టిపెచ్చి 2 రోజులు పెడితే మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టింది, నిన్న ఎండబెట్టింది, ఈ రోజు కూడా ఎండబెట్టిన తర్వాత మొత్తం మిక్సీ చేస్తావు, పౌడర్ పడతావా? మిక్సీ ఎట్లా పెడతావు? మిక్సీలో మిక్సీలో పడతాడ. మిక్సీలో పట్టిన తర్వాత పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ అయిన తర్వాత దాన్ని అంబలి చేసేస్తుందట. ఆడనేమో ఇగో దాంట్లో చేతులు పెట్టడానికి వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోయారట. ఇగో కొడతాడు, ఇగో కథం. అటాకింగ్ ఇడ కెమెరా పెట్టినాక కథం. మేము చూస్తే వాడు కొడుతున్నా. నువ్వు లేవు సార్, నా మరి అడిగి వెళ్ళవు. నువ్వు లేవు. లేకపోతే అందులో ఏళ్ళు పెడదామని ఎంత రెడీ చూసినావు వీళ్ళు. ఈ బుస్సు అనేది ఎంతసేపు పెడతారు సార్? నాది ఇప్పుడే తిరిగి బుస్సు కొట్టుకుంటుంది. చిన్న కుక్కర్ విజిల్ పోయింది, వేరే కుక్కర్ విజిల్, అంతే అట్లా బుస్సు అని సప్పుడు వస్తుంది. పైన పెట్టేసి అప్పటికి వాటిని అడు చూడవు, ఏరికెక్కింది చూడవు. ఏ కిరాంచమ్మ కుక్క పిల్లలు పిలుస్తాడు. కుక్క పిల్లలు దోస్తాయి ఆయనకి. కుక్క పిల్ల శిరీష ఎటువైంది? అరే శిరీష, గుడ్ మార్నింగ్ రా. శిరీష ఏం చేస్తున్నావు? ఎందుకు పడతలే? వేస్ట్ అయిపోయినా అంటే ఇది మంచిగా లేదు. మంచిగా లేకపోతే తీసి పడేరా. మస్తు చీరలు రేపు కట్టుకోవచ్చు. ఎప్పుడు అట్లా కాదురా, ఎప్పుడు అంటే ఎప్పుడు అక్కనే కొత్త చీరలు కట్టుకుంటుంది. నువ్వు కట్టుకోవా? ఎందుకు కట్టుకోండి బావ, కట్టుకుంటా కదా. దాంట్లో కలెక్షన్ లో ఉన్న సారీస్ లలో ఒక్క చీర నువ్వు కట్టుకున్నావా? కట్టుకున్నా. అట్లా కనిపించలే నాకైతే. ఎప్పుడు అక్కడే కట్టుకున్నట్టు కనిపిస్తుంది. అక్క షూటింగ్ కాడికి పోతుంది కాబట్టి. నువ్వేం తక్కువ తిన్నావు? నువ్వు కాదా మరి? నువ్వు కూడా కూడలే కదా. ఎందుకు పోతలు? నువ్వు ఎందుకు పోతావు? ఆ మొక్కదాని మీద ఎందుకు వదిలేస్తున్నావు భారం? అంటే అక్క షూటింగ్ కాడికి పోతుంది కాబట్టి షూటింగ్ లో కొంచెం శారీస్ మంచి ఉండాలి కాబట్టి అక్క శారీస్ కట్టుకుంటాను. నార్మల్ ఇంట్లోనే ఉంటాయి కదా బావ. నేను బయట నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమె మంచి చీరలు కట్టుకుంటాను. మరి నువ్వు ఎందుకు కట్టుకోవట్లా? కట్టుకోరు. అదే చీర మళ్ళీ ఎందుకు అని చెప్పి అక్క అదే చీర పైన ఉంటది. నార్మల్ ఇంటి దగ్గర ఉంటాను, నేను ఇట్లనే ఉంటాయి. బయట వెళ్ళినప్పుడు ఇద్దరం చేంజ్ చేస్తాం కదా బావ చీరలు. జై శ్రీరామ్. నా తుస్సు ఏది సప్న తుస్సు అంటున్నా ఒకటే తిరగది. అయిపోయిందా? ఏది విజిల్ ఫెయిల్ అది? దీని కుక్కర్ ఒకసారి ఫెయిల్ అయింది చూసినావా? ఫెయిల్నప్పుడు ఆ వాచర్ ఏమో పోయింది, ఆ విజిల్ పుష్పటాక్ అయింది. ఈ విజిల్ ఈ కుక్కర్ది. అందుకే అది ఊకే సుయ్యమని అంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాజ్మా. రైట్. రాజ్మా అనేది చాలా అంటే చాలా హెల్ప్. ఇట్లా హైలైట్ వస్తుంది అప్పుడు చేతి పట్టుకొని ఇట్లా నిజంగా సూపర్ వస్తుంది. ఈ కోసుడు మస్తు అనిపిస్తుంది వస్తుంటాయి. చేతి వంటలో కూడా మస్తు మందికి నచ్చింది అట్లా కోసుడా. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా ఓన్లీ 43 రూపీస్కే వచ్చింది. కానీ ఇది చాలా అంటే చాలా మంచిదంట ఆరోగ్యానికి. అందుకని చెప్పేసి తీసుకొచ్చినాం. మేమైతే దీన్ని ఏమంటున్నా అంటే బీన్స్ గింజలు అంటుంది. బీన్స్ గింజలు అంటాం. మరి బీన్స్ నిజమేనా? రాజ్మానా? ఇది నిజంగానే రాజ్మానా? ఈ రాజ్మాను మనం ఏం చేద్దామంటే స్వప్న ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసి అలా మళ్ళీ ఫ్రై ఏం చేయకి. ఫ్రై చేస్తే దాంట్లో ఈరోజు నాకు చిన్న బుద్ధి అవుతుంది బాబా. అందుకనే నాయన మందం బ్రౌన్ రైస్ పెట్టి పొద్దున ఈరోజు ఎందుకో ఉప్మా అంటే టిఫిన్ చేయలేదు. టిఫిన్ నానవేద్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ రేపు ఫంక్షన్ పోయేది ఉంది. అవును రైట్. సో ఫ్రెండ్స్, రేపు మేము మేడ్చల్ వస్తున్నాం ఫ్రెండ్స్. మేడ్చల్ దగ్గర ఉన్న కిష్టాపూర్ లో ఉంటాం ఫ్రెండ్స్. పొద్దున నుంచి సాయంత్రం వరకు అక్కడే ఫ్రెండ్స్. మళ్ళా రేపు ఆడిపోతాం. ఎల్లుండి వచ్చినాక మళ్ళీ శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమికి సంబంధించిన ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మంచి ఎప్పుడు కార్తీక పౌర్ణమి? ఎప్పుడు? శుక్రవారం. మళ్ళీ పతాకాయలు తేవాలి. మళ్ళీ పతాకాయలు లేవాలి. మళ్ళీ నేను ఆ రోజు ఒక పొద్దుంటా. మళ్ళీ లక్ష్మి, అప్పుడు లాస్ట్ ఇయర్ ఉదయలేం కదా లక్ష్మీదేవి పటం. అవును. ఈసారి ఆ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటది.
అవన్నీ చేయాలంటే ఇల్లు మొత్తం నీట్ గుర్తుందా నీకు ఎట్లా చేయాలా? నిన్న నైట్ అంటే కొంచెం గుర్తుంది. అప్పుడు 2-3 సార్లు చేసిన కదా, నా పెళ్ళైనప్పటి నుంచి 3-4 సార్లు ఉన్నాయి ఒక పొద్దు. ఓకే. అప్పటి నుంచి చేసిన, కానీ లాస్ట్ ఇయర్ చేయలేము కదా. నైవేద్యం పెట్టినామా పెట్టలేదా అని చెల్లని అడిగితే నైవేద్యం పెడతారు వదిలే బిల్లమన్నము అని అన్నది. నాకు గుర్తులేదు జ్యోతి అన్న. కానీ అప్పుడు తీసిన వీడియోలు రాత్రి 3 ఇయర్స్ బ్యాక్ పోయి 3 ఇయర్స్ కింద వీడియోలన్నీ చూసినావా? అన్ని చూసి మనయేనా? మనయే. అప్పుడు అమ్మ నాకు పక్కన మన ఊరికి వచ్చినాక లక్ష్మీదేవి పటం పెట్టింది అమ్మ. సిటీలో ఉన్నప్పుడు నార్మల్ గానే ఒక పొద్దుండి ఒత్తులు కాల్చేసి వచ్చేటోళ్ళు. మనం నాన్నగారు పుట్టిన ఊరికి వచ్చినాం కదా, అప్పటి నుంచి ఇల్లు పెయింట్ వేసినప్పటి నుంచి ఇల్లు మంచిగా ఉంది నీట్గా ఉందని చెప్పి లక్ష్మీదేవి పటం పెట్టించింది నాతోటి. అప్పటి నుంచి దాన్ని చేస్తూనే ఉన్నాం కదా. దాని ప్రాసెస్ నేను మర్చిపోయినా. మళ్ళా నైట్ ఆ వీడియోలు చూసా. అప్పుడు ఆడ అమ్మ పక్కన కూర్చోబెట్టి ఇది ఇట్లా పెట్టి ఇది ఇట్లా పెట్టు అని చెప్పింది. నువ్వు కూడా ఇవన్నీ శిరీషకు నేర్పియాలి, అర్థమవుతుందా? ఎందుకంటే లేకున్నా కూడా ఇక ఇట్లా వేయాలి అట్లా వేయాలని మొత్తం నేర్పియాలి. ఎందుకంటే మొత్తం నీకే తెలిసి వచ్చింది అనుకో, దాని తర్వాత ఆమె కూడా తెలియాలిగా. ఒక పొద్దు పట్టినాక నేర్పిస్తా. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. ఒక పొద్దు దాన్ని పట్టిన తర్వాత పట్టినా పట్టకున్నా నువ్వేం చేస్తున్నావు ప్రాసెస్ మొత్తం అని చెప్పాలి. అదే అంటున్నా. రైట్. దానికి ఓకే అంటే అయిపోతుంది కదా సప్న, ప్రతిదీ ఓకే సరే అంటే చిన్నది సరే నేను ఆడ కూర్చుంటే అన్ని ఆమెనే అందిస్తాను. రైట్. ఓకే. అవి చెప్పాలి, ఇగో ఇట్లా చేయాలి రా చేయాలి అని చెప్పాలి. చూస్తుంటది ఆమె కూడా. రైట్. ఓకే. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు వీటిని ఉప్పేసి రైట్ ఉప్పేసి ఉడకబెడుతుంది. దీన్ని తినేటప్పుడు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో డబ్బాల బియ్యం అయితే ఈ డబ్బాలో పోసుకుంటాం. మీ ఇంట్లో ఎట్లా పోసుకుంటారో ఒకసారి కామెంట్ చేయరు. దాంతోపాటు చిప్పల పండ్లు చూసిరా తినలేకుంటున్నాయి. మా ఇంట్లో 8 మంది ఉన్నాం, 8 మంది తిన్నా అరగని చిప్పల పండ్లు మా ఇంట్లో ఉన్నాయి. కానీ దొరకమన్నప్పుడు దొరకవద్దు అన్నప్పుడు దొరుకుతా ఉన్నాయి. నేను ఒక్కనే 5 తిన్నా, అయినా ఎన్నిగానే ఉన్నాయి. ఇది చూడు అన్ని చూడు ముట్టుకుట్ట తుసుకుమంటేటట్టు ఉన్నాయి, ముట్టుకుట్ట పోయేటట్టు ఉన్నాయి ఇవన్నీ పరిస్థితి. ఇది ఆల్రెడీ పలిగిపోయింది. ఇదేమో ముట్టుకుట్ట పోయేటట్టు ఉన్నాయి. అది దాంతోపాటు ఇది అయితే బాగుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇమ్మీడియట్గా నేను తినేస్తున్నా దీన్ని. ఇది ఏంటి ఫ్రెండ్స్? రొట్టె పెంక. మేమైతే రొట్టె పెంక అంటాం, అవునా? ఈ రొట్టె పెంక దీని మీద పెట్టి దీని మీద రొట్టెలు కాలుస్తాం. ఏం రొట్టెలు? చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ కాలుస్తాం. మనోడు క్రియాన్స్ ఇది ఎంత బరువు తెలుసుగా. క్రియాన్స్ ఏం చేసింది తెలుసా? దీన్ని పట్టుకొని ఆడుకుంటా వీళ్ళేమో టీవీ చూసుకుంటారు. ఆడుకుంటా బెడ్రూమ్లో పోయి రా. అసలే ఇది తెల్ల ఉంటుంది. ఆ బెడ్రూమ్ మీద వేసి దీన్ని వేసి మంచిగా రుప్పిండు. బెడ్షీట్కి దానికి నేను ముట్టుకుంటేనే జస్ట్ ముట్టుకున్నందుకే డ్రెస్ ఇట్లా వేసుకుండు, ఇట్లా చూసుకుండు. నిన్నది వీడియో తీసేది ఉండే, నేను మిస్ అయినా కానీ వాడు ఇట్లా చూసుకుండు మొత్తం ముఖానికి దీనికి మొత్తం ఇదంతా మంచిగా ఫుల్ అంటే ఫుల్ మొత్తం బ్లాక్ అయిపోయాడు మనోడు. జస్ట్ నేను ముట్టుకున్నందుకే గింత అయింది. ముట్టుకున్నందుకే అట్లా అయింది. వాడు అన్ని చేసిండా, మళ్ళా మాకు వచ్చి పిలిచి చూపిస్తుండే. ఇంకా ఏమేమి చేసినా చూపిద్దాం. మొత్తం అంతా కర్రీ అయితే తీసి బయట పడేస్తే ఇప్పుడు పొద్దుగాల లేచి దాన్ని జాడిస్తుంటే అది లేస్తుంది. మనిషికి లేస్తుంది. అది అసలు ఇంత దొడ్డు ఉంది. కానీ అటు ఇటు దీనికి పని చేసినాం. మనిషి అయితే పోయింది. నువ్వు మళ్ళీ చేతి కడుక్కో, మళ్ళీ దాన్ని ముట్టుకో, దానికి అంటుంది. దాని పైకి తీసుకొస్తావా? ఎందుకు పని అయినదమ్మా? పోయిందో లేదో స్వప్న, నేను చూడలేదు. కాకపోతే మస్తు సర్ఫ్ ఘోరంగా వేసేసిన. ఇప్పుడైతే చూద్దాం. అవును కర్రీ అయిపోయిందా? కూర అయిపోయింది. క్రియాన్స్కి నీళ్ళు పెట్టినాము. స్నానం చేసినాక అవన్నీ అంగన్వాడికి తీసుకొని వేసేద్దాం. పోయిందా బెడ్షీట్కి? పోవచ్చు నాకు తెలిసి. పోకపోయినా ఏం చేయలేదు. ఎందుకంటే బాగా నేను గ్యాస్ బుక్ చేయమన్నా, నువ్వు బుక్ చేసినావా? ఇప్పుడు ఆయన వచ్చిండు, ఆయనతో ఎక్స్ట్రా సిలిండర్ అయినా తీసుకో. కట్టెల పొయ్యి మీద వండినా కానీ ఎప్పుడు అయిపోయింది తెలియదు. అది గింజలు పెట్టినా వద్దా? ఇది ఎలాంటి అన్న గాడే ఇంకా ట్యాప్ గాడే మళ్ళా కనుక అలాంటి పని చేసిన బిడ్డ మీద పడుతుంది. అది ఈడొద్దు బావా, ఇంకో ఈడ ఇటు తీసుకురా. ఇదైతే మంచిగా కింద ఆడుతుంది, ఆడ రేకుల కాంటుంది మొత్తం. అందుకే ఎప్పుడైనా నేను ఈ చెద్దరు ఇటే వేస్తే ఇదే దీని ప్లేస్. ఏంది నీ బాధ? పెద్ద పని పెట్టినాడు. ఏం చేసినారా? మసి అసలు పోయిందా లేదు, ఇప్పుడు ఎండేస్తే తెలుస్తుంది. పోయిందా లేదా? ఇదేందో మరక ఇంకా కొంచెం అట్లనే ఉంది. చిన్నపిల్లలు మరక మంచిదే. అది కాదు, అటు సైడ్ కాదు, ఇటు సైడ్ ఉండే.
ఈ కలర్ మీదనే అంటుంది అదంతా ఈ కలర్ మీదనే మొత్తం నానిగాడేమో ఆడాలి నాన్నగాడేమో అది ఏం గీసింది చూడు ఎట్లా గీసింది చూడు మార్కర్ తోటి గ్యాస్ వచ్చింది బావా శివానా తీసుకుందాం ఒకటి ఇగో ఇట్రా ఇట్రా పలుకుతుండలేదు ఆయన ఇప్పటికన్నా గ్యాస్ బండి ఏమో ఆ గల్లీలో ఆడ ఆగింది మేమేమో బిల్డింగ్ మీద ఉండి మేము పిలుస్తా ఉన్నాము ఆయన ఏమో పలకని కూడా పలుకుతారు నేనేమో బిజీల మీద విజిల్ వేస్తున్నాడు ఎవరైనా పోతే చెప్పు బాబు మరి అటు సైడ్ ఆయన పేరు నెంబరు పేరు శివ అనే ఏమో పేరు ఉంటుంది భారత్ గ్యాస్ శివ అని ఉంది కానీ ఆయన పేరు శివ కాదు శివ అంటే కూడా పలకడు శివ మన మునిగాడు ఆయన బావుర్రేది ఈ నవ్వేది నవ్వుతున్నా చూసిండా వస్తాడా అట్లా అనుకుంటూ వస్తే ఏం కదా దానికి ఏం కదా పేలదా గ్యాస్ అటు ఇటు కాదా గ్యాస్ అటు ఇటు కాదా నీ పేరు చెప్పు నాకు హరీషా మరి శివాయన ఎందుకు రాపించిన ఇల్లు నాకు శివానా నీ పేరు హరీష్ ఏ మూలకైతే చీపురు పడదో ఆ మూలకు కాదు కప్పలు కాదు దరిద్రం శివతాండం ఆడుతుందట ఇక చీపురు పడలే కాబట్టి దరిద్రం ఈ మూలకు శివతాండం ఆడుతుంది కప్పలు కూడా మా ఇంట్లో అవును నిజంగా ఎందుకు అయిపోతుంది అన్న మీరు ఎట్లా వాడుతారు మేము చూస్తలేం కదా ఎట్లా వాడుతున్నాం అంటే పొయ్యికే వాడతాం మేము పొయ్యి వంట ఉంటుంది చలికాలం కానీ ఎక్కువ లీక్ కట్టెల పొయ్యి పెట్టినాం మళ్ళీ ఇంకా ఎక్కువ కాలుతుంది ఎట్లయినా ఎక్కువ అవుతుందా మరి ఎట్లా మరి మాకు కరెంట్ బిల్లు వాటర్ చల్లగా ఉంటాయి కదా, ఎండాకాలం హీట్ ఉంటాయి కొంచెం. కరెంట్ బిల్లు ఎక్కువనే వస్తుంది. కరెంట్ బిల్లు ఏమో 2700 వస్తుంది, ఇదేమో 15 రోజులకి అయిపోతుంది. ఎంత 3000 ఎట్లా వేద్దాం చెప్పి ఇక పరిస్థితి. ఈ కొత్త మీటర్ పెట్టినప్పటి నుంచి పరిస్థితి ఇదే. 920 అక్క 920 డైరెక్ట్ క్యాష్. క్యాష్ అయితే క్యాష్, ఫోన్ పే అయితే ఫోన్ పే. అదే క్యాష్ తీసుకో. బుక్ చేయాలి ఇప్పుడు కంపల్సరీ. నాకైతే బుకింగ్. ఓకే చేస్తున్నా. శేఖర్ ఇప్పటి నుంచి ఇది పెట్టినా ఒకటే పెట్టకున్నా ఒకటే. ఎందుకు మన గ్యాస్ అంతే వస్తుంది అంటే అది అంతేనట. అట్లా ఉండదు, అంతే అట్లా ఉండదన్నా, అంతేరా తక్కువ వస్తుంది చూడు. ఇది నిజమైన డైట్ ఫుడ్ అంటే ఇది. కానీ ఇవి రాజ్మా గింత దొడ్డుగా అవుతుందని నేను అనుకోలేదు స్వప్న. కానీ చూడడానికి మాత్రం బంపర్గా సూపర్గా, అసలు నార్మల్ కాదు, మస్తుగా అనిపిస్తుంది. ఇది టిఫిన్, నిజమైన ఒరిజినల్గా టిఫిన్ చేయాలంటే ఇట్లా చేయాలి స్వప్న. ఎవ్రీడే రాజ్మా తెమ్మన్నా, ఎవ్రీడే రాజ్మా తెమ్మన్నా, రాజ్మా రోజు కొనుక్కొస్తా స్వప్న నేను. ఇసుక్కుమంటది. కానీ దీంట్లో ఉన్న మంచి కార్బోహైడ్రేట్స్ కానీ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా అసలు. ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఇట్లా తినడం నేర్చుకోవాలి నిజంగా. ఈ క్యారెట్ ఇది చూస్తుంటే ఎంత బాగుంది, ఎన్నో ఒక పెద్ద హోటల్లో తిన్నట్టుంది పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను టిఫిన్ తినగా సప్న? ఆ టిఫిన్ అంటే అది టిఫిన్ కాదా, ఇది టిఫిన్ కాదా అయితే? బలం ఉంది కనుక తింటున్నాం. రైట్, ఓకే. సో ఫ్రెండ్స్, మార్నింగ్ వీడియో పెసర్లు అనేది కొంచెం అంటే ఇది టిఫిన్ కిందకి రాదుగా. అది టిఫిన్ కిందకి రావద్దంటే కొన్ని ఉండాలి సార్. టిఫిన్ అంతా మొత్తం టిఫిన్ నింపినావు ఇక్కడ. ఓకే రైట్. దాని ఇలా ఒక స్పూన్ వేసేస్తావా? దాన్ని సపరేట్ కట్ చేసినావు ఇవి? కొంచెం కొత్తిమీర మీరే చల్లకపోతా సప్న. తాలింపులు వేసేసినావు కొత్తిమీర? వావ్, చూసినావా సప్న? ఇంత మంచి వంటలు నేర్చుకున్నా నా భార్యగా దొరికినందుకు నాకు చాలా అంటే చాలా ఇంకా మరి. లేకపోతే నేను ఇట్లా పెట్టున్నా, ఎంత బక్క ఉన్నా. ఇంటర్లో చూస్తున్నావు నా ఫోటో, కర్రగా బుట్టుగా ఎట్లుంటుండే నేను అప్పుడు. ఇప్పుడు తెల్లగా లడ్డుగా ఎంత మంచిగా ఉన్నా. ముట్టుకుంటే మాచిపోతా, ఏలుకుందామే ఏలో ఎన్నెల్లో తినూరి. మరి లైవ్ పెట్టి ఇన్స్టా పెట్టి పెట్టేసరికి ఇది తీసుకోవాలా పైకి? ఓకే డన్. వంటలు నువ్వేం చేస్తున్నావా? వచ్చేసి ముల్లంగి. ఈ ముల్లంగి అనేది ఆరోగ్యానికి మంచిదట. భూమిలో పుట్టిన ప్రతి ఒక్కటి మంచిదట. భూమి బయట వరుగుతుంది చూసినావా? కానీ కొంతమందికి మంచిది కాదు. వాతం ఉన్నోళ్ళు తినొద్దు. వాతం అంటే కాళ్ళు చేతులు ఇట్లా అయిపోతుంది చూసినావా? వాళ్ళైనా ఇంకా రకరకాలు ఉంటారు అన్న. రకరకాలు అంటే కొంతమంది పడని వాళ్ళు ఉంటారు. ఎందుకు పడదంటే అవి కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఎవరు పడతారు తినలేదు. సో తినే వాళ్ళైతే కంపల్సరీ తినాలి, ఎందుకంటే ఆ భూమిలో పండేది కాబట్టి ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి మంచిది. అరే ఇంకా తెలియదు నాకు ఇంతసేపు చూస్తుంటే. ఇప్పుడే వేసినావా?
ఆ టైం పడుతుంది ఏదైనా గట్టయితే అది కర్రగైతే నేనేమనుకున్నా తెలుసా ఇవి? రాగానే చూసంగానే ఈ చూసంగానే నేనేమనుకున్నా అంటే మన ఆలు చిప్స్ అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. గట్టినే వస్తుంది సడన్ గా కాదు ఇళ్ళ చూడు అరే ఇలా సేమ్ ఉన్నాయి మరి. ఇలా నీకు చూసంగానే ఏమనిపిస్తుంది? అదే ఆలు చిప్స్ లెక్క అనిపిస్తుంది. సో కొంచెం తొందరగా తినేస్తే ఎందుకు ఈరోజు స్పెషల్ అవుతుంది మరి ఫ్రై దేనికి రేపటిలో ఇంటికాడ ఉండము అవి తినడానికి మళ్ళీ అన్ని మురిగిపోతాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే గొప్ప ఏంటంటే మస్తు దావత్లు ఉన్నాయి రేపు పొద్దున. అంటే ఈ రోజు వచ్చింది వీడియో కాబట్టి ఈ రోజు మేము మేడ్చల్ ఉంటున్నాం. మేడ్చల్ కిష్టాపూర్ లో ఉంటాం ఈ రోజు మా బావ వాళ్ళ ఇంట్లో. రేపు కూడా ఈయన ఉంటాం. ఇక వీడియో పరిస్థితి ఇక అక్కడ అలా పర్మిషన్ ఇస్తే వీడియో తీస్తాం, లేదు అంటే ఏం చేయలేం. కానీ మాకు మెసేజ్ చేసేటోళ్ళు దేనికి దానికోసం మెసేజ్ చేసేటోళ్ళు మాత్రం ఐఫోన్ తీసుకోవచ్చున్నాం, దాన్ని మెసేజ్ చేయొచ్చు, టోకెన్ అమౌంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 2 days అయితే అది ఉంది. దాని తర్వాత ఎల్లుండి వస్తూనే ఉంటే కార్తీక మాసం ఉంది. కార్తీక మాసం శుక్రవారం కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు ఒక పొద్దు ఆ రోజు ఎవరు ఒక పొద్దు ఇగో ఈమె. నువ్వు నీకు కొత్త ఏముంది అలవాటే కదా. వారం రోజులు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇక్కడ, అది కంపల్సరీ ఉండాలి. సాయంత్రం వరకు ఉండాలా? ఇంక ఇప్పుడైనా 12 o'clock వరకు అన్నం ఆ రోజు అయితే నీళ్ళు కూడా తాగొద్దు, ఏం తాగుకుంటూ ఇక శుక్రవారం వచ్చేస్తే మళ్ళీ షామీర్పేట కట్టమైసమ్మ మీద దావత్ ఉంటుంది. శుక్రవారం అది శుక్రవారం కావద్దు. ఏ వారం? మంగళవారమా రేపు బుధవారమా? బుధ గురు అవుతుంది. శుక్రవారం అయిపోయిందా? శుక్రవారం వాడు అయిపోయిందా? శనివారం ఒక్కటే రోజు గ్యాప్. ఒక్కటే ఒక రోజు గ్యాప్ కూడా కాదు. భిక్షు యాదవ్ పెళ్లి ఉంది. అది సండే అన్న. సండేనా? 27th 17th సండే రోజు మన 17th 27th లేదు 17th కి లక్కీ డ్రా ఓపెనింగ్ కూడా సండేనే ఉంది. అవును. ఏమవుతుందో ఇక ఏం కథనో ఇదంతా. సో ఇన్ని గణం ఒకటే వీక్లు వచ్చినాయి. దీంతో పాటు ఇంకో పెళ్లి వచ్చింది. ఆ పెళ్లికి రేపు పొద్దున శిరీష అండ్ శేఖర్ పోతారు. రేపే అది కూడా మళ్ళీ పెళ్లి. అది అన్ని వస్తేనేమో అన్ని ఒకటే తిరిగి వస్తాయి, రాకపోతేనేమో అసలు ఖాళీ ఉంటాము. ఇగో అయితేనే ఇంకా కడక్కడకైతే అవి అవి అయినాక మెత్తగా ఉంటాయి, సన్న ఉంటాయి. ఎట్లుంటాయి అవి? కరకలాడతాయి కొన్ని. కరక్కడ అయితే మనం ఎట్లా కాల్చిన ఆలు చిప్స్ లెక్క అయితే మనం కాల్చిన దాన్ని బట్టి అయితే నాకు చిప్స్ లెక్క కావాలి. అయితే స్మెల్ మంచిగా వస్తుందన్నా. అట్లే ఉంటుంది. ఆయిల్ కదా అంతే. ఆయిల్ ఫుడ్ రైట్ సార్ తీయాలా? తీసేయ. 1 2 3 రోలింగ్ కెమెరా యాక్షన్ స్టార్ట్. పల్లెన చెట్టు ఇప్పుడు అట్టికాయలు ఎక్కువ ఉంది అది. అరటికాయ చిప్స్ కూడా